వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేహాన్ ద రాక్. వాట్ ఈజ్ అప్? ఈ వ్లాగ్ ఏంటంటే మా వదిన బర్త్డే ఉంది. ఆ బర్త్డే కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం మనము. అదే మా కార్ బోట్ లో వచ్చి డెకరేషన్ చేపిస్తున్నాము. డెకరేషన్ చేపించి మధ్యలో మన పైన ఎవరో అటాక్ వచ్చినట్లు అలా ప్రాంక్ కూడా చేయబోతున్నాం మా వదిన మీద. సో ఈ వ్లాగ్ అయితే చూద్దాం ఎలా అవ్వబోతుందో. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా డెకరేషన్ చేపించుకో రావడానికి. మనం దిగి వాళ్ళతో ఫైట్ చేసినట్లు మనం అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నాం మా వదిన మీద. మా వదిన రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. నైట్ ఉంటుంది, అంత క్లారిటీ రాదు. అయినంత నేను మీకు వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. సోఫీ అండ్ కో దగ్గరకు అయితే వచ్చాం మనము డెకరేషన్ చేపించడానికి. నార్మల్గా అయితే ఇలా ఉంది. మనమైతే 9:30కి అయితే స్టార్ట్ చేసాం డెకరేషన్ అనేది. మీకు ఎవరికైనా ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా, ఏమైనా అవుట్డోర్ డెకరేషన్స్ ఉన్నా కానీ యూసుఫ్కి అయితే కాంటాక్ట్ చేయండి. చాలా మంచిగా అయితే అవుట్పుట్ ఇస్తాడు. విత్ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాడు. ఇక్కడ మీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. హాఫ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అండి, ఇంకా హాఫ్ అయితే అవ్వాల్సి ఉంది. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా అన్న వచ్చి కేక్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. సో నేను యూసుఫ్ చెప్తే తనే నాకు కేక్ కూడా అరేంజ్ చేసి ఇచ్చాడు. క్లోజింగ్ టైం అయిపోయి ఉంది. టైం అయితే 9:30 అయింది. ఇక్కడ గాలికి అయితే ఫుల్ వెళ్ళిపోతున్నాయి బెలూన్స్. మళ్ళీ డెకరేషన్ అయితే ఇలా అయింది. ఇంకా దీంట్లో ఫొటోస్ ఇంకా కొంచెం కలరింగ్ అయితే ఇవ్వాలి. మనం ఫస్ట్ అయితే చెక్ చేసుకుంటా ఉన్నాము అది మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి. టైం అయితే 11 అయిపోయింది గాయస్. లిటరలీ ఇక్కడైతే ఎవరు లేరు. ఇంకొంచెం రిమైనింగ్ అయితే ఉంది. ఫొటోస్ కొంచెం యాడ్ చేయాలి. నాకైతే బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం స్నాక్స్ అయితే తినుకుంటూ చూసుకుంటున్నా. అప్పటి వరకు అయితే టోటల్ మనకైతే 11:25కి అయితే మన మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే వచ్చింది మన ఫైనల్ అవుట్పుట్ అయితే. చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే. చాలా బాగా అయితే ఇచ్చాడు. ఇది మొత్తం మనకైతే 1,999 అయితే అయింది గైస్. దీంతో పాటు 2 కోల్డ్ ఫైర్ అయితే ఇచ్చారు. ఫైర్ గన్స్ అయితే మనకు కేక్ కట్ చేసినప్పుడు అయితే యూజ్ చేసాం మేము. టోటల్కి మన అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది, ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాంటి డెకరేషన్ ఏమైనా కావాలనుకుంటే యూసుఫ్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇదే కాదు, ఇంకా మినీ థియేటర్, అవుట్డోర్ డెకరేషన్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మెయిన్ పార్ట్. బెలూన్స్ పగిలిపోకుండా మనం డోర్ అయితే క్లోజ్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా బెలూన్స్ అయితే యాడ్ చేసి, ఇది కొంచెం టఫ్గా ఉండే, కొంచెం యాడ్ చేసి మళ్ళీ మనం లాస్ట్కి అయితే కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే ప్రాంక్ చేస్తే బాగుంటుందో, ఎక్కడైతే పబ్లిక్ ఉండరు, మనకు డిస్టర్బెన్స్ ఉండదో ప్లేస్ చూసుకొని నేనైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వదిన అయితే పికప్ చేసుకుని మళ్ళీ లొకేషన్కి అయితే రావాలి మనము. మా అన్నకైతే ఒక సడన్ షాక్ ఇస్తున్నాను నేను, కేక్ దొరకలేదని. చూద్దాం ఏమంటాడు. ఏక్ బ్యాడ్ న్యూస్ కేక్ మిలేని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. क्या अरेंज करा था नहीं भाई केक नहीं मिला. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను నాన్న బంగారం, ఇది ఎక్కడ పెట్టుకోమంటావు చెప్పు. ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ప్రాంక్ చేస్తానప్పుడు ఇది తీసుకొని వస్తే ఎలా ఇవ్వగలను? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. టైం అయితే 11:45 గైస్. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మా వదిన అయితే వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు. అక్కడికి వెళ్ళి మేము పికప్ చేసుకొని జస్ట్ ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి, బర్త్డే రోజు అని చెప్పి మనమైతే ప్లాన్ చేసాము. చూడాలి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో అప్డేట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాను గైస్ మా వదిన కోసం. ఇందులో ఏముందో గెస్ చేయండి ఎవరైనా. చూద్దాం, చూడండి ఏమనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి. ఆర్ యు ఎక్సైటెడ్? యా, వెరీ మచ్. నేనైతే చాలా మంచిగా ప్లాన్ చేశాను. ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేద్దాం. ఓకే మమ్మీ, ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మా వదిన కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. 11:51 అయింది. రావట్లేదు, ఇంకా రావట్లేదని నరకం చూశాను నిజం చెప్పి.
డౌట్ రాకూడదండి. నేనైతే మెయిన్ రోడ్ కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ కి అయితే కాల్ చేసాను, కెమెరా కావాలన్నా కదా ఎక్కడ ఉంది అని చెప్పి. వాడు వచ్చి మనం ప్రాంక్ చేసే లొకేషన్ అయితే మనకి చెప్పాడు, ఇక్కడ రండి ఇక్కడ ఉందని చెప్పి. మా వదినకి డౌట్ రాకుండా మేమైతే మేనేజ్ చేసి ఆ రోడ్ కి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏమంటే మా అన్న కొంచెం వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు, కొన్ని ఏమో తీశాడు. కొన్ని దాంట్లో మీకు ఇవన్నీ యాడ్ చేస్తున్నా చూడండి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది ఈడికుంది. ఎక్కడో కొడుతుంది సీనా. ఏమని పిలిపించేది? ఏమో ఇట్లా ఆటలాడుతున్నావు ఏమైనా? అజయ్ హ్యాపీ బర్త్డే. How is your experience? రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఈవెంట్ సక్సెస్ఫుల్ బ్రో. ఓకే 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 బ్లాస్ట్ బ్రో. సచ్ के लिए పిల్లాడిని చంపేస్తారా? ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో లిటరల్లీ ఒక 5 to 10 minutes అయితే మేము ప్రాంక్ చేసాం, కానీ వీడియోస్ మాత్రం ఎవరు తీయలేదు. నేనైతే అక్కడ ఉండే కాబట్టి వీడియో తీసుకోలేకపోయినా. సో అంతే, మళ్ళీ కేక్ కట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం గైస్. వీడియో నచ్చితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఓకే బాయ్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? इसके ऊपर तुम्हारा एक्सपीरियंस कैसा था बोलो? ఇలా అయితే మా ప్రాంక్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేహాన్ దరాద్. నేను గిఫ్ట్ ఇచ్చా కదా, అందులో అయితే హ్యాండ్ బ్యాగ్ ఉండింది. సేమ్ మా అన్న కూడా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చినాడు కోఇన్సిడెన్షియల్గా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఇలా అయితే అయింది గైస్, ఇద్దరం ఒకేలానే బ్యాగ్ అయితే తీసుకుని వచ్చాం. ఈ వీడియో కింద డూ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేహాన్ దరాద్. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. వస్తానన్నా.